రైట్ ఇక హైదరాబాద్లోని వర్షాలపై మరిన్ని డీటెయిల్స్ అనిల్ లైవ్లో అందిస్తారు. అనిల్, వర్ష ప్రభావం ఎలా ఉంది? గత రాత్రి గ్రేటర్ హైదరాబాద్లో ఒక మోస్తారు వర్షం కురిసింది. మొదటగా సంతోష్ నగర్, అబేట్స్, మలక్పేట్, చాదర్ఘాటు ఆ ఏరియాల్లో మొదలైనటువంటి వర్షం దాదాపు 9 తర్వాత అంటే మనకి నిన్న మధ్యాహ్నం నుండి కూడా సిటీ వ్యాప్తంగా కూడా చాలా వరకు క్లౌడీ వెదర్ ఉండేది. సో 3-4 గంటల ప్రాంతంలో కొన్ని ఏరియాలో వర్షం కురిస్తే ఇక నిన్న రాత్రి 9 గంటల 15 నిమిషాల తర్వాత సిటీ వ్యాప్తంగా కూడా వర్షం కురిసింది. ఒక మోస్తారు వర్షం కురిసింది. ఇందులో సంతోష్ నగర్లో అత్యధికంగా 9.8 సెంటీమీటర్ల వర్షపాతం కూడా నమోదైంది. ఇక ముఖ్యంగా ఇటు ఋతుపవనాలు రాకముందే, ఎందుకంటే తెలంగాణను ఋతుపవనాలు ఇంకా తాకలేదు. సో ఋతుపవనాలు రాకముందే ఒక సైక్లోన్ వల్ల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంతో పాటు ఇటు సిటీ వ్యాప్తంగా కూడా పూర్తిగా ఒక మోస్తారు వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో నిన్న కూడా చాలా ఏరియాలో అటు సికింద్రాబాద్, తర్వాత అల్వాలు ఆ ఏరియాలతో పాటు ఇటు ఉప్పల్, రామంతపూర్, తర్వాత ఇటు సుచిత్ర, సూరారం, తర్వాత అటు చింతల్ ఈ ఏరియాలో కూడా ఒక మోస్తారు వర్షం కురిసింది. దీంతో ఎక్కడికక్కడ వాటర్ లాగింగ్స్ అయినా కూడా అక్కడ డిఆర్ఎఫ్, మాన్సూన్తో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది కూడా చేరుకొని ఎక్కడికక్కడ క్లియర్ చేశారు. సో మొత్తానికి ఎందుకంటే మనకి గత 3 రోజుల నుంచి కూడా చెప్తున్నారు హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి కూడా. సో గత 3 రోజుల్లో ఇంకా నుండి కూడా చెప్తున్నారు రాబోయే 3 రోజులకి ఒక మోస్తారు నుంచి భారీ వర్ష సూచన ఉంటుందని చెప్తున్నారు. సో అదే క్రమంలో నిన్న ఏదైతే మధ్యాహ్నం నుండి కూడా ఇటు సిటీ వ్యాప్తంగా క్లౌడీ వెదర్ ఉండేది. సో సాయంత్రానికి వర్షం స్టార్ట్ అయింది. ఇక ఈరోజు ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుండి ఇప్పటి వరకు కూడా ఇంకా కంటిన్యూగా కొన్ని ప్రాంతాల్లో ముసురు పడుతుంది. అటు సికింద్రాబాద్, మొండా మార్కెట్, బేగంపేట్, తర్వాత అల్వాల్ ఆయా ఏరియాలో కూడా ఇంకా చిరుజల్లులు పడుతున్నాయి. ఇటు పటాను చెరువు, తర్వాత లింగంపల్లి, బిహెచ్ఎల్ ఈ ఏరియాలో కూడా ఇంకా చిరుజల్లులు పడుతున్నాయి. దీంతో ఇటు సిటీ వ్యాప్తంగా కూడా కొన్ని ఏరియాల్లో అయితే ఇంకా ముసురు కంటిన్యూ అవుతుంది. సో దాదాపు నిన్న ఏదైతే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీశాయో అక్కడ కొన్ని ఏరియాలో అంటే పెద్దగా చెట్లు విరగకుండా కొన్ని ఏరియాల్లో చెట్లు కూడా విరిగినటువంటి పరిస్థితి. ఇక ఇటు ఏదైతే మనకి చైతన్యపురి, తర్వాత దిల్సుకున్నారు ఈ ఏరియాలో కొంత గడ్డి అన్నారు, ఆ ఏరియాలో కొంత గల్లీలు ఇరుకిరుకుగా ఉంటాయి, అక్కడ మ్యాన్సోల్స్ కొంత ఇబ్బందిగా ఉంటాయి. సో అక్కడ కొంత ఈ వర్షపు నీరు కొద్దిసేపటి కురిసినటువంటి వర్షానికి కొంత అక్కడ వాటర్ లాగింగ్స్ కూడా అయ్యాయి. సో దానికి వెంబటే అక్కడ సిబ్బంది కూడా అంటే జిహెచ్ఎం సిబ్బంది కూడా చేరుకొని ఎక్కడికక్కడ క్లియర్ చేశారు. ఇక రాత్రి కురిసినటువంటి వర్షానికి మాత్రం ఆఫీస్లో టైము అయిపోయింది కాబట్టి రాత్రి సమయం కాబట్టి కొంత ట్రాఫిక్ ఇలాంటి ఇబ్బంది అయితే కలగలేదు. సో ట్రాఫిక్ ఎక్కడైనా ఇబ్బంది ఏర్పడితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు కూడా పూర్తిగా క్లియర్ చేశారు. ఇక జిల్లాలో కూడా చాలా ఉత్తర తెలంగాణలో కూడా చాలా ఏరియాల్లో వర్షం నిన్నటి నుంచి కురుస్తుంది. ముఖ్యంగా నిజామాబాద్లో కూడా ప్రజెంట్ ఇంకా వర్షం కురుస్తుంది. అక్కడ చిరుగాలులతో కూడినటువంటి వర్షం కురుస్తుంది. అటు భీమ్గాల్ కానీ, తర్వాత బోధన్ ఆ ఏరియాలో వర్షం కురుస్తుంది. ఇక అక్కడ ఇప్పటికే ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఉందో అక్కడికి కూడా కొంత మేరకు ఫ్లో వస్తుందని కూడా అధికారులు చెప్తున్నారు. సో మొత్తానికి ఈ ఋతుపవనాలు రాకముందే ఈ సైక్లోన్ వల్ల రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఇదే సిచ్యువేషన్ మరొక 2-3 రోజులు ఉంటుందంటూ కూడా అటు ఐఎండీ కూడా సూచించింది. దీంతో తెలంగాణ రాష్ట్ర సీఎం కూడా అధికారులను, కలెక్టర్లను, జిహెచ్ఎంసీ సిబ్బందిని, లోకల్గా ఉన్నటువంటి అధికారులను కూడా అందరినీ ఆదేశించారు. సో ఎప్పుడు ఏ సమస్య వచ్చినటువంటి విద్యుత్ కానీ, తర్వాత వాటర్కి సంబంధించి కానీ, ఆరోగ్యానికి సంబంధించి కూడా పూర్తిగా అందరూ అలర్ట్గా ఉండాలని చెప్పారు. సో ఈ వర్షాల వల్ల కొంత రోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో వైద్యారోగ్య శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు పిహెచ్సిలో కానీ హాస్పిటల్లో కూడా అందరూ అందుబాటులో ఉండాలంటూ కూడా నిన్న వారికి అధికారులను ఆదేశించడం జరిగింది. సో మొత్తానికి ఈ ఒక్కరోజు వర్షంకు అంటే దాదాపు 9-10 సెంటీమీటర్ల వర్షం ఒక ఏరియాలో కురిస్తే దాదాపు సిటీలో చాలా చోట్ల 4 నుంచి 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కాబట్టి సో అంతగా వాటర్ లాగింగ్స్ ఎక్కడ కాలేదు. కొంత కొన్ని చోట్ల ఎక్కడైతే మాన్యువల్స్ కొంత క్లోజ్ చేసి ఉంటాయో సో కొంత ఇబ్బందిగా మూవ్మెంట్ అనేది లేకుండా ఉన్న ఏరియాలో మాత్రం కొంత వాటర్ లాగింగ్స్ ఏర్పడ్డాయి. కానీ ప్రజెంట్ మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా మేఘావృతం అయిపోయి ఉంది. సో కొంత సూర్యుడైతే ఇప్పుడు పూర్తిగా కూడా ఈ నల్లటి మేఘాలతో ఇక్కడ ఉండింది. క్లౌడీ వెదర్ ఉంది. సో మళ్ళీ ఏ క్షణమైనా వర్షం పడవచ్చు. సో దాంతోపాటు ఇటు జిల్లాలకు కూడా చాలా చోట్ల అటు సిద్దిపేట కానీ, జనగామ, తర్వాత వరంగల్లో సో ఇక్కడ నిన్నటి నుంచి కూడా అక్కడ ఆ ఏరియాలో అటు వర్షం కురుస్తుంది. సో దీంతో ఖచ్చితంగా అందరూ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ఇక రాష్ట్రంలో ఇప్పటికే
ఐకేప్ సెంటర్లో ఉన్నటువంటి ధాన్యం కూడా కొనుగోలు చేయాలి, తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని చెప్పారు. సో ఏదైతే ఆ కొనుగోలు చేసినటువంటి ధాన్యం కూడా తడవకుండా బస్తాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని కూడా రక్షించేలా చర్యలు తీసుకోవాలంటూ కూడా అటు సివిల్ సప్లై అధికారులతో పాటు జిల్లా కలెక్టర్లకు కూడా సీఎం ఆదేశాలు జారీ చేశారు. దీంతో పూర్తిగా కూడా అందరూ అలర్ట్ అయిపోయారు. ఇక మరొక అంటే జూన్ మొదటి వారంలో మనకి నైరుతి ఋతుపవనాలు తెలంగాణ రాష్ట్రంలోకి వీచేస్తాయి కాబట్టి సో అప్పుడు ఇంకా ఎక్కువ వర్షాలు కురుస్తాయి కాబట్టి సో అందరూ అలర్ట్గా ఉండాలంటూ కూడా చెప్పారు. సో ఈ 2-3 రోజుల నుంచి కూడా మనకి పూర్తిగా అటు ఒక భిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడింది. కానీ నిన్నటి నుంచి మాత్రం సిటీ వ్యాప్తంగా కూడా మేఘావృతమై ఉంది. నిన్న రాత్రి 9 గంటలకు మొదలైనటువంటి వర్షం దాదాపు 11 గంటల వరకు కూడా కంటిన్యూ అయింది. సో దీంతో పాటు పూర్తిగా కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి. అక్కడ కొంతమంది షాపుల్లో కూడా నీళ్లు వెళ్ళినటువంటి పరిస్థితి. సో దీంతో అటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సైక్లోన్ వల్ల ఒకేసారి కొంత తక్కువ టైంలో ఎక్కువ వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి, ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేయాలంటూ కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి అధికారులను కూడా ఇటు సీఎం తో పాటు గ్రేటర్ హైదరాబాద్కి సంబంధించినటువంటి అధికారులు కూడా తెలియజేశారు. సో మొత్తానికైతే ఇంకా ఈ రానున్న రోజుల్లో ఈ వర్షాలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక ఉష్ణోగ్రతలు అయితే నార్మల్గా అంటే మనకి గతంలో ఏదైతే సమ్మర్ సీజన్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు నమోదు కాకుండా నార్మల్గా ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో మొత్తానికి గ్రేటర్ హైదరాబాద్తో పాటు అటు తెలంగాణలోని ఉత్తర తర్వాత పశ్చిమ జిల్లాలో కూడా ఒక మోస్తారు వర్షం నిన్న కురిసింది. సో ఈరోజు కూడా ఇంకా వర్షాలు ఉండేటువంటి అవకాశం ఉందంటూ కూడా అటు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. కాబట్టి సో కొంత లోతట్టు ప్రాంత ప్రజలతో పాటు నగరంలో ఉన్నటువంటి ఏదైతే కొన్ని ఏరియాల్లో వాటర్ లాగింగ్స్ ఉంటాయో అంటే చిన్న వర్షానికే కొన్ని ఏరియాల్లో పూర్తిగా వాటర్ నిలిచిపోతుంది. సో కొన్ని ఆఫీసులో టైంలో కూడా వర్షం కనుక కురిస్తే సాయంత్రానికి మళ్ళీ ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళే సమయంలో వర్షం కురిస్తే మాత్రం కొంత ఇబ్బంది ఉంటుంది. సో కొన్ని ఈ వర్షం తగ్గినాక లేకంటే వాటికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏదైతే వాటర్ లాగింగ్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెళ్లకుండా కూడా పూర్తిగా అక్కడ అలర్ట్గా ఉండాలని చెప్తున్నారు. ట్రాఫిక్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులను ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎందుకంటే నేను రాత్రి కురిసినటువంటి వర్షానికి కొంత రోడ్ల మీద వర్షం నీరు వస్తుంది కాబట్టి కొంత ఇసుక లాంటిది ఉంటుంది కాబట్టి కొంత బండ్లు కూడా ఇప్పుడు ఆఫీస్లోకి వెళ్ళే టైం కాబట్టి కొన్ని 2 వీలర్స్ కూడా స్కిడ్ అయ్యే ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా రోడ్ల పైకి వచ్చినటువంటి కొన్ని రాళ్ళు కానీ తర్వాత ఇసుకకు సంబంధించి కానీ పూర్తి ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో జిహెచ్ఎం సిబ్బంది కూడా క్లియర్ చేస్తున్నారు. సో నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి మాత్రం కొన్ని ఏరియాల్లో పూర్తిగా కూడా అటు చెట్లు విరిగిపోయాయి, కొన్ని ఏరియాలో మ్యాన్హోల్స్ కూడా పూర్తిగా తెరుచుకొని లేకపోవడం వల్ల కొంత వాటర్ లాగిస్ అయితే అక్కడక్కడ ఏర్పడింది. సో దాన్ని పూర్తిగా కూడా క్లియర్ చేసే పనిలో కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది ఉందని చెప్పవచ్చు. సో మొత్తానికి అయితే ఇంకా ఈ 2-3 రోజుల్లో ఇంకా వర్షాలు పెరిగే అవకాశం ఉంటుంది అంటున్నారు జ్యోతి.